నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థం గ్రామంలో దళిత వృద్ధురాలి భూమి ఆక్రమణకు గురైన ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మమ్మకు చెందిన 5 ఎకరాల డీఫారం పట్టా భూమిని కొందరు పెత్తందారులు బలవంతంగా ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున చేపలు, రొయ్యల చెరువులు తవ్వడమే కాకుండా గ్రామానికి చెందిన కీలక నీటి వనరులను కూడా ఆక్రమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు నేతృత్వంలో కమిటీ బృందం కోటితీర్థం గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి లక్ష్మమ్మ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు నిర్ధారించింది. ఈ సందర్భంగా కొప్పాల రఘు మాట్లాడుతూ, దళితుల ఆస్తులను బలవంతంగా లాక్కోవడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తీవ్రమైన నేరమని, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి అక్రమ ఆక్రమణలను తొలగించి లక్ష్మమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కమిటీ తరపున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ జయశ్రీ, మహిళా అధ్యక్షురాలు సిహెచ్ నాగమణి, అడ్వైజర్ వి వెంకటేశ్వర్లు, సభ్యులు శ్రీను, బాధిత కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. Please subscribe SS News AP.